ఒక ముష్టాడు వచ్చాడు ఇంటికి, కోళ్ళు అక్కడే ఉంది గుమ్మల్లో. ఓ ఇంకా ఎవడో వండుకోలేదు, ఎవరు పెడతారు నీకు అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. పాపం అత్తగారు చూసింది, బయటకు వచ్చింది. వెళ్ళరా పాపం వాడేమనుకో ఇవి పెడుతుందేమో అనుకున్నాడు. మళ్ళీ పిలిస్తే అంతే కదా. వచ్చాడు. ఇప్పుడు వెళ్ళండి. అదేటమ్మా ఆవిడ వెళ్ళమని చెప్పింది, నువ్వు వెళ్ళమన్నా రైటే, కానీ నేను చెప్పాలి. అదే వచ్చి చెప్పడానికే పవర్ నాది, అదే వచ్చి చెప్పడానికే. ఇదేనండి మనుషుల్లో. ఇవి మనం పోగొట్టుకోమండి. అక్కడ వైకుంఠం ముందు ఉండే విరజానది ఇక్కడ గౌతమి నదిగా మారిందండి. అంచేది గోదావరి నీళ్లు తాగుతున్నాం, గోదావరిలో స్నానం చేస్తున్నామంటే రజోగుణం వదిలిపెట్టాలి. రజోగుణం వదిలిపెట్టి నది కింద మట్టి ఉంటుంది, మట్టిని రజస్సు అంటారు. సంస్కృతంలో రజస్సు అంటే మట్టి కూడా. మరి రజస్సు ఎక్కడ ఉంటుందండి? నదిలో కింద ఉంటుందండి. రజోగుణాన్ని కిందికి తొక్కాలి, స్వచ్ఛమైన సత్వగుణం లాంటి నీటిని పైకి లాగాలి. అప్పుడు మనం వైకుంఠానికి అర్హులం అవుతాం ఖచ్చితంగా.